హాయ్ అండి. వెల్కమ్ టు స్వీటీ శ్రావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదే వేడి వేడి పూరి. పూరి అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? మైదా పిండితో చేసే పూరి. కానీ ఈ మృదువైన మెత్తనైన పూరీలు గోధుమ పిండితో హెల్దీగా తయారు చేశాను. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని హెల్దీగా తినండి. ఇవి గోధుమ పిండి పూరీలా ఇంత మృదువుగా ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? నేను ఒక 3 టిప్స్ ఇందులో చెప్పాను. పూర్తిగా వీడియో చూడండి. ఈ 3 టిప్స్ మిస్ అవ్వకుండా చూస్తే ఈ మృదువైన హెల్దీ అయిన పూరీలు మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? వీటిని తయారు చేసుకునే విధానం చూసేద్దాం, వచ్చేయండి. నేను ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి ఒక 3 స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. అదేనండి, బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదేవిధంగా మన రుచికి సరిపడినంత ఉప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్. ఇవన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని వీటినన్నిటిని కలిసేలా ఒకసారి వాటర్ పోయకుండా కలిపేసుకుందాం. ఇవన్నీ కలిస్తే తర్వాత ఇందులో మనం చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ మనం పూరీ పిండిని రెడీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మన చపాతీ పిండికి మాదిరిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం వాటర్ సరిపోయినాయో లేదో పిండి మొత్తం కలుపుకుందాం. మధ్య మధ్యలో వాటర్ చూసుకుంటూ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. చూసారుగా, ఈ విధంగా మరీ నీరు ఎక్కువ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఒకసారి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా వేలు పెడితే వచ్చేటట్టు మృదువుగా కలుపుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. పూరీలోకి పూరీ కూర రెడీ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, ఉడకబెట్టిన ఒక ఆలు, అలాగే పచ్చిమిర్చి. ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు. ఈ 3 వేగిన తర్వాత ఈ మూడింటిని దోరగా వేయించుకుందాం. ఈ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వేగిపోవద్దండి ఉల్లిపాయలు. మరీ మనం కర్రీలో చేసినట్టుగా మరీ ఎక్కువ వేగొద్దు. మీడియంలో వేయించుకుందాము. ఒక మోస్తరుగా వేగిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఒక ఆలు దుంపని స్మాష్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్మాష్ చేసిన ఆలూను కూడా మనం ఇందులో కలిపేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కొద్దిగా పసుపుని, ఉప్పుని, అలాగే కొంచెం కారం వేసుకుందాం. తాలింపులో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, ఎక్కువ కారం కూడా పట్టదు. ఒక 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుందాం. కలర్ కూడా బాగుంటుంది చూడడానికి. ఒకసారి వీటిని అన్నిటిని మనం వేయించుకుందాం. ఇది వేగే టైంలో మనం ఒక 3 స్పూన్స్ శనగపిండిని కూడా కొన్ని నీళ్లు పోసుకుని మనం కొంచెం దాన్ని వాటర్ పోసి కలుపుకుందాం. వాటర్ పోసి ఈ విధంగా వేయిన తర్వాత ఇందాక శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా మనం, ఆ వాటర్ని కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. ఇది మాత్రమే సరిపోదు, కొద్దిగా వాటర్ని కూడా మనం ఎక్స్ట్రా అందులో వేసుకుందాం. ఎందుకంటే శనగపిండి ఒక ఉడికేటప్పటికి పూర్తిగా దగ్గర పడిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారుగా, ఈ స్టేజ్లో కూడా మనం ఒక్కసారి ఉప్పుని చెక్ చేసుకుందాం. సరిపోలేదు అంటే కనుక కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. చూసారుగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. కొంచెం దగ్గర పడిన తర్వాత ఆ శనగపిండి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక ఉడకనిచ్చి దాన్ని మనం పక్కన దింపేసుకుందాం.
ఈ స్టేజ్లో చెక్ చేసుకున్నాను, ఉప్పు సరిపోయిందండి, నాకు అన్నీ సరిపోయినాయి. ఈ విధంగా బొంబాయి చట్నీ అంటారు దీన్ని. మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈలోగా పిండి నానింది, చూసారా ఎంత మెత్తగా ఉందో. ఈ విధంగా తయారు చేసుకుంటే కూడా గోధుమ పిండితో హెల్తీగా చేసుకున్న పూరీలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. మనం అన్హెల్దీ తినలేము, పూరీని పక్కన పెట్టేసాము కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నాం. అలాగే పూరీలో కూడా చేసే విధానంలో కూడా మన పూరీలు బాగా పొంగుతాయి. నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో టిప్స్ కూడా మీకు చెప్తాను, ఫాలో అవ్వండి. ఎప్పుడూ కూడా పూరీని ఒక సైడు మాత్రమే ఒత్తుకోవాలి. 2 సైడ్లు ఒత్తితే పూరీలు ఉబ్బవు, అప్పడాల్లా కరకరలాడుతూ ఉంటాయి. కాబట్టి పిండిని 2 వైపులా అద్దుతూ ఒక సైడు మాత్రమే పూరీని ఒత్తుకోవాలి. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going up, going out, going on. ఇంతేనండి. ఈ విధంగా పూరీలన్నీ ఒత్తుకున్నాక కళాయి వేడి చేసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పూరీని ఇలా వేయించుకోవాలండి. మధ్యలో టిప్స్ చెప్తాను అన్నాను కదా, ఇది 3వ టిప్ అండి. చూసారా, బాగా నూనె వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మధ్యలో అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పూరీ చాలా మృదువుగా మెత్తగా పైకి పొంగుతూ వస్తుంది. ఇదేనండి ఇంకో 3వ టిప్పు. ఈ టిప్స్ పాటిస్తూ చేస్తూ ఉంటే గోధుమ పిండితో కూడా చాలా మృదువుగా చక్కగా కూడా మనం పూరీలను తయారు చేసుకోవచ్చు. టిఫిన్లలో మనకి ఇష్టమైన పూరీ టిఫిన్ కూడా ఒకటి కదా, అందుకోసమే ఈ టిప్స్ అన్నీ పాటించినట్లయితే మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలామంది పూరీ పిండితో చేస్తున్నాం అక్క, గోధుమ పిండితో ఏ విధంగా తయారు చేస్తారని అడిగారు నన్ను. అందుకే ఈ విధంగా ఈ టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే గోధుమ పిండితో కూడా చక్కగా మృదువైన పూరీలను తయారు చేసుకోవచ్చు అని చూపించడం కోసమే నేను చేస్తున్నాను. పూరీకి మధ్యలో 1 మినిట్ గ్యాప్ ఇచ్చి పూరీ వేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కితేనే పూరీ ఈ విధంగా పొంగుతూ వస్తుంది. కాబట్టి ఈ టిప్ మర్చిపోకుండా పాటించండి. చూసారా ఎంత క్రిస్పీగా పైకి మెత్తగా కనిపిస్తూ వచ్చిందో పూరీ. ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కాలి. అలా ఒక్కొక్కటి ఆయిల్లో వేయించుకుని తీసుకోండి. మీరు కూడా ఈ విధంగా గోధుమ పిండితో అప్పుడప్పుడు పూరీలను చేసుకుని తిని ఆస్వాదించండి. ఏ విధంగా వచ్చాయో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా, పొంగుతూ చాలా బాగా వచ్చాయి పూరీలన్నీ కూడాను. ఈ 3 టిప్స్ పాటిస్తే మీరు పూరీలను కూడా చక్కగా గోధుమ పిండితో కూడా హెల్తీగా తినొచ్చు. చూసారా, చూడండి ఇప్పుడు 2 వేళ్లతో అలా తుంచుతుంటే చాలా మెత్తగా వస్తాయి. ఇది పూరీ కూర తయారు చేసే విధానం కూడా పెట్టాను నేను. అస్సలు ఆయిల్ పీల్చలేదండి, ఎంతైతే ఆయిల్ వేసామో అంతా అలాగే ఉంది. చాలా మెత్తగా మృదువుగా వచ్చినాయి. మీరు కూడా ఈ విధంగా గోధుమ పిండితో పూరీ కర్రీ చేసుకుని తిని ఆస్వాదించండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి ఇంకా ఎటువంటి ఐటమ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అందరికీ.